ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండును. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనము. కొన్నిసార్లు ప్రశాంతత అనేది ముందుకు సాగడానికి ఉత్తమ పర్యావరణం. ముఖ్యంగా దేవునితో మనకున్న సంబంధంలో యేసు స్వయంగా తన తండ్రితో మాట్లాడేందుకు నిశ్శబ్ద ఏకాంత ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. మనం చదువుతాం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. బహుశా అక్కడ ఉన్న కీలక పదం తరచుగా ఇది క్రీస్తు యొక్క క్రమమైన వాడుక, మరియు ఇది మనకు పరిపూర్ణ ఉదాహరణ. విశ్వం యొక్క సృష్టికర్త తన తండ్రి మీద ఆధారపడడం గురించి ఈ విధంగా తెలుసుకున్న ఎడల ఆయన మనకు ఇంకా ఎంత ఎక్కువ అవసరం. దేవుని సన్నిధిలో సేద తీరడానికి ప్రశాంతమైన ప్రదేశానికి వెనుదిరగడం ఆయన పునరుద్ధాన శక్తిలో ముందుకు వెళ్ళేందుకు మనల్ని సిద్ధం చేస్తుంది. ఈరోజు మీరు అటువంటి ఒక స్థలాన్ని ఎక్కడ కనుగొనగలరు? నీ ప్రార్థన సమయాలకు అంతరాయం కలిగించే కొన్ని పర్యధనాలు ఏమిటి? నీవు ప్రార్థనలో ఏకాగ్రతతో ఉండేందుకు నియమించబడిన నిశ్శబ్ద ప్రదేశం నీకు ఎలా సహాయపడుతుంది? ప్రార్థన. తండ్రి, కొన్నిసార్లు ఈ లోకపు అల్లరి ధ్వని నా దృష్టిని మీ నుండి దూరం చేస్తుంది మరియు అడ్డుకుంటుంది. నేను అన్నింటికి దూరంగా వచ్చి మీ అద్భుతమైన సన్నిధిని ఆనందించగలిగే ఒక స్థలాన్ని కనుగొనడంలో నాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.